ఆకాశ మహాకాశముల కంటే గొప్ప దేవా, మీకు హృదయపూర్వకంగా వందనాలు. నాకిచ్చిన మహా గొప్ప రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, మీ మార్గం సిలువ మార్గమని, శ్రమల మార్గమని బోధిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ మంచి సమయానికై మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. జనవరి 12 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, వీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుడు తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే. అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు. ఆయన్ని అపార్థం చేసుకుంటారు. యోబు కూడా అంతే. యోబు గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. ఇలాంటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానికి బాగా తెలుసు. యోబు 1వ అధ్యాయం 10వ వచనంలో కంచెను గూర్చి సైతాను అంటున్న మాటలు చూడండి. మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోనూ ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది. మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక్క ముళ్ళు కూడా నీకు గుచ్చుకోదు. నిన్ను బాధ పెట్టిన మాటలు, ఆవేదన పాలు చేసిన ఉత్తరం, నీ ప్రియమిత్రుడు చేసిన గాయం, చేతిలో డబ్బు లేక పడిన ఇబ్బంది అన్నీ దేవునికి తెలుసు. ఎవరికీ లేనంత సానుభూతి ఆయనకి నీ పట్ల ఉంది. ఈ బాధలన్నింటిలోనూ ఆయనపై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా అన్నది ఆయన చూస్తాడు. ముళ్ళకంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది. ఆకురాలే కాలంలో ప్రతి కొమ్మ పొడుచుకొచ్చిన ముళ్ళతో గుడ్లురిమి చూస్తుంది. వసంతం వస్తుంది, మోళ్ళు చిగురిస్తాయి, కొమ్మలన్నీ పచ్చగా ముస్తాబవుతాయి. భయపెట్టిన కంటకాలన్నీ పత్రహరితం మాటున దాక్కుంటాయి. కలతలు మనల్ని కలవరపెడతాయి. కానీ మన ఆత్మలు చెదిరిపోకుండా, మనం పెద్ద ప్రమాదంలో పడకుండా దేవుని కృపలో అడ్డుకుంటాయి. నరకానికి మన పరుగును ఆపలేవు గులాబీ పూదండల బంధకాలు. కసిగా గుచ్చుకునే కటిక ముళ్ళే ఆపగలవు నాశనానికి చేసే పయనాన్ని. కాటేసి నెత్తురు చిందించే ముళ్ళుపోటుకి ఉలిక్కిపడి ఏడ్చి గోల పెడతాము. దేవుడు వేసిన కంచెల కాఠిన్యం మనకి జటిలంగానే ఉంటుంది. సర్వేశ్వరుడు చల్లగా చేసే వసంతం సణుగులన్నీ సర్దుకుంటాయి. గుచ్చిన ముళ్ళన్నీ చిగురిస్తాయి. శాంతి ఫలాలు విరగగాస్తాయి. మన దారిని సరిచేసిన ముళ్ళ కొరకు పాడదాం ప్రభువుకి కీర్తనలు. కృప, తీర్పు కలగలిపిన కంచెల కొరకు, ఆనందం నిండిన ఆవేదన కొరకు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.